జీవితంలో కొందరు పదవుల వల్ల గొప్పవాళ్ళు అవుతారు. మరికొందరు ప్రజల ప్రేమ వల్ల చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి నాయకుల్లో ఒకరు పెద్ది సుదర్శన్ రెడ్డి. హలో ఫ్రెండ్స్, వరంగల్ పేరు చెప్తే మొట్టమొదటిగా గుర్తొచ్చేది పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో 2001 నుంచి తనదైన ముద్ర వేస్తూ ఎమ్మెల్యేగా ఎదిగారు ఆయన. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ నుంచి ఉన్నటువంటి నేతల్లో ముందు వరుసలో ఉండేది పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన జీవితం పూలపాన్పు కాదు, ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఎక్కుకుంటూ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ప్రజల గుండెల్లో పెద్ది అన్నగా నిలిచిపోయాడు. మరి ఆయన జీవిత విశేషాలు మనం తెలుసుకుందాం. పెద్ది సుదర్శన్ రెడ్డి 1974వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నల్లబెల్లి మండల కేంద్రంలో రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు జన్మించాడు. 1991లో ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేసిండు. ఆయన చదివిన కాలేజ్ వరంగల్లోని మహబూబియా పంజాదన్ కాలేజ్. ఈ కాలేజీలో 1991వ సంవత్సరంలో ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితం కాంగ్రెస్తో మొదలై బీఆర్ఎస్తో ముగిసింది. ఆయన నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అంతటా ముందుకు సాగుతూ ఉన్నది. విద్యార్థులందరూ కూడా కేసీఆర్ వెనుక నడుస్తూ ఉన్నారు. అది 2001 సంవత్సరం. అప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ ఆ పార్టీని స్థాపించాడు. తెలంగాణ ఉద్యమం కోసం తన వంతు పాత్ర ఉండాలని చెప్పేసి, తనకంటూ ఒక పేజీ ఉండాలని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిండు. అప్పటి టీఆర్ఎస్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిండు. అప్పుడే జరిగినటువంటి 2001లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో నల్లబెల్లి నుంచి నాగలి గుర్తు మీద పోటీ చేసి మంచి మెజారిటీ తోటి జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. ప్రజాప్రతినిధిగా ఆయన అధిరోహించినటువంటి పదవి జెడ్పీటీసీ. జెడ్పీటీసీగా ఆయన మండలానికి ఎంతో కృషి చేశాడు. ఆ మండల ప్రజలు ఆయనను సొంత అన్నగా, సొంత తమ్ముడిగా, ఒక ఇంటి మనిషిలా భావించారు ఆ ప్రజలంతా కూడా. ఆ జెడ్పీటీసీగా ఆయన పనిచేసినటువంటి, ఆయన చూపించినటువంటి ఆధారాన్ని ఆయనను ఎమ్మెల్యే స్థాయికి తీసుకుపోయారు. ఆ తర్వాత 2004వ సంవత్సరంలో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా అంటే టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్గా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత సంవత్సరం అంటే 2005వ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఎందుకు అని అంటే ఈయన చేస్తున్నటువంటి పార్టీ కోసం ఈయన చేస్తున్నటువంటి కృషి కావచ్చు, ఉద్యమంలో ఈయన పాత్ర కావచ్చు, అవన్నీ గమనించినటువంటి నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గుర్తించి ఆయనను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించాడు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై 8 సంవత్సరాల పాటు అటు ఉద్యమాన్ని ఇటు పార్టీని రెండింటిని కూడా సమ తోవలో తీసుకుపోయినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అప్పుడున్నటువంటి పొలిటికల్ బ్యూరో అని ఒకటి ఉంటుండే కదా పార్టీలలో, 2004 నుంచి 2014 వరకు పనిచేసిండు ఆయన టీఆర్ఎస్ పార్టీలో. అందుకోసమే 2014లో జరిగినటువంటి ఎలక్షన్స్లో భారీ మెజార్టీ తోటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వరంగల్ జిల్లా నుంచి ఎన్నికయ్యారు. అయితే అదే సమయంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది యువకులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహించినటువంటి, అంటే ఆయన అధ్యక్షునిగా ఉన్నటువంటి సమయంలో వరంగల్లో జరిగినటువంటి మహాగర్జన ఈ తెలంగాణ ఉద్యమాన్ని మరొక స్థాయికి తీసుకుపోయింది అన్నట్టు. ఆ మహాగర్జన అసలు
ఒక తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి కాంక్షను బలంగా వినిపించినటువంటి సభ మహాగర్జన. అది చరిత్రలో నిలిచిపోయినటువంటి సభ. ఆ సభ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి అనేకమైనటువంటి పోరాటంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య పాత్ర వహించిండు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అంటే నాటి ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపును తూచా తప్పకుండా పాటించుకుంటా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నడిపిండు. ఆ తర్వాత 2014లో మనం తెలంగాణని సాధించుకున్నాం. ఆ తర్వాత 2014లో జరిగినటువంటి తెలంగాణ మొదటి శాసనసభ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి దొంతి మాధవరెడ్డి చేతుల 18,376 ఓట్లతోటి ఓడిపోయింది. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గెలిచింది. అప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఎవరనంటే దొంతి మాధవరెడ్డి. ఆయనపై పెద్ది సుదర్శన్ రెడ్డి 16,499 ఓట్ల మెజారిటీ తోటి విజయం సాధించి మొట్టమొదటిసారి శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిండు. అప్పుడే ఆయన పిఏసి సభ్యునిగా కూడా పనిచేసిండు. 2023లో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి దొంతి మాధవరెడ్డి చేతిలో 18,889 ఓట్ల తేడాతోటి ఓడిపోయిండు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను పెద్ది సుదర్శన్ రెడ్డి తన గొంతు ద్వారా వరంగల్ నుంచి బలంగా వినిపిస్తా ఉన్నాడు. మంత్రులు చేసినటువంటి కొన్ని పొరపాట్లే కావచ్చు, లేకపోతే ప్రజా వ్యతిరేక పనులే కావచ్చు, వాటన్నిటిని కూడా ఎండగడుతూ ఆయన తన గళాన్ని వినిపిస్తా ఉన్నాడు. ఈ క్రమంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డికి జూలై 26వ తారీఖున గుండెపోటుకు గురైంది. ఆ సమయంలోనే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వరంగల్లోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ సిపిఆర్ చేసి కొంచెం ప్రాణాన్ని బతికించే ప్రయత్నం అయితే డాక్టర్లు ఇచ్చారు. అక్కడ నుంచి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి ఆయన తీసుకొచ్చారు. అక్కడ దాదాపు 5 నుంచి 6 రోజుల పాటు ఆయన మృత్యువుతో పోరాడి మృత్యువు చేతిలో ఓడిపోయాడు. కానీ ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే ఆయన ఎందుకు ఆదరిస్తున్నారు అనేది ఇప్పుడు ఈ విషయాల ద్వారా మీకు తెలుస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా జడ్పీటీసీగా ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ఆయన నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నటువంటి ప్రజల మనిషి, ప్రజల కోసమే బతికేటువంటి మనిషి. తన పిల్లలను కూడా, తన భార్యను కూడా, తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ఇప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పెద్ది సుదర్శన్ రెడ్డి తనదైన ముద్ర వేసిండు ఫ్రెండ్స్. అయితే కేసీఆర్కు అత్యంత సన్నిహితుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఒకరు. ఒక కేసీఆర్కే కాదు, కేటీఆర్కు, హరీష్ రావుకు ఆయన అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన అడిగితే కాదనకుండా ఏదైనా ఇచ్చేటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. కానీ ఆయన ఎమ్మెల్యేగా, జెడ్పీటీసీగా చేసినటువంటి సేవలు ప్రజలు మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన అంతిమ యాత్రకు తరలి వచ్చినటువంటి ప్రజా బలాన్ని చూడొచ్చు, మనం ప్రజా సంఖ్యను చూడొచ్చు. ఎన్ని వేల సంఖ్యలో ప్రజలు ఆయన అంతిమ యాత్రకు తరలి వచ్చారనంటే, ఒక్కొక్క మహిళ ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ, ఒక్కొక్క రైతు ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరైపోయి ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవిత భాగస్వామి స్వప్న, ఆమె కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రజా సేవను ఆమె దగ్గరుండి ప్రోత్సహించినటువంటి మహిళ. పెద్ది సుదర్శన్ రెడ్డికి స్వప్న దంపతులకు 2 పిల్లలు. కొడుకు నిదర్శన్ రెడ్డి, బిడ్డ ధర్మిష్ట రెడ్డి. వీళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఆయన చేసేటువంటి ప్రజాసేవకు అడ్డు చెప్పలేదు.
వీళ్ళని కాదని ప్రజల కోసం పోయినా కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఆయనను ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్నించలేదు. కానీ అలాంటి నాయకుడు ఇప్పుడు నిష్క్రమించారు. 51 సంవత్సరాల్లోనే ఆయన జీవితం అనేది ముగించడం చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణలో ఇంకా గొప్ప నాయకుడిగా ఎదిగేటువంటి స్కోప్ ఉన్నటువంటి, శక్తి ఉన్నటువంటి, ప్రజా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. కానీ ఆయన హఠాన్ మరణం తెలంగాణ రాజకీయాలతో పాటు చాలా మంది ప్రజలను కలిచివేసినటువంటి విషయం. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితం.